ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, హిందూ ఆధ్యాత్మిక భగవద్బంధులకి అందరికీ కూడా ముందస్తుగా ఆదివారం అమావాస్య మరియు మాఘమాస ప్రారంభకాల సమయంలో విశేషమైనటువంటి మహాసరస్వతి అమ్మవారి యొక్క జయంతి ఆశీస్సులు, రథసప్తమి, విశేషంగా భీష్మాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన సకల గ్రహదోషాలు తొలగిపోయి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే మొదటి అమావాస్య ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి ఐశ్వర్యాన్ని పొందడం వలన సకలమైనటువంటి గ్రహదోషాలు, వాస్తు, నరదృష్టి, సకల భూత ప్రేత పిచాచ బ్రహ్మర యక్షర యమదూత శాకిని డాకిని గ్రహదోషాలను తొలగించుకొని ఐశ్వర్యం పొందాలో తెలుసుకుందాం. 16/1/2026 నుండి 31/1/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో బుధ సంచార స్థితి, మకర రాశిలో ఏడాది తర్వాత రవి కుజ శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శనైశ్వర స్వామి వారి యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి చాలా కాలం తర్వాత అష్టమ స్థానంలో త్రిగ్రహ కూటమితో ప్రారంభమయ్యి 19-20వ తారీఖున పంచమగ్రహ కూటమి ఆదివారం అమావాస్య సందర్భంగా నూతన ఆంగ్ల సంవత్సర కాల సమయంలో ప్రారంభమవుతుంది కనుక సకల దోషాలను తొలగించుకొని ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా వృషభ నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదాలు, 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1-2-3 పాదాలు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే దేవగురు బృహస్పతి సంచార స్థితి, తృతీయంలో కేతు సంచార స్థితి, సప్తమంలో బుధ సంచార స్థితి, అష్టమంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఆత్మకారకుడు రవి, మనకారకుడు చంద్రుడు, బుద్ధికారకుడు బుధుడు, కళత్రతకారకుడు శుక్రుడు 19వ తారీఖున 20వ తారీఖున సంచారం చేయడం జరుగుతుంది. అదే కాకుండా 18వ తారీఖున ఆదివారం అమావాస్య సందర్భంగా తప్పక మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, నిప్పుతో నీటితో దూరంగా ఉండాలి. గొడవలకు వెళ్ళొద్దు. దూరావాయు జల ప్రయాణాలలో స్వల్పమైన ఆటంకాలు ఉండే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో తప్పక తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపం పెట్టడం, ఇంటి సింహద్వారం దగ్గర కూష్మాండాన్ని పగలగొట్టడం, ఇంట్లో కాళభైరవ స్వామి యొక్క స్మరణ, నారికేల దీపాన్ని పెట్టడం వలన పెసరపప్పును నానబెట్టి 2వ రోజు గోమాతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం, కుక్కకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం, కాకికి మధ్యాహ్నాన్ని తీర్థంగా ఏర్పాటు చేయగలిగినట్లయితే సకల దోషం తొలగిపోతుంది. మీడియేటర్ రంగంలో ఉండబడిన వారు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, ఇంజనీరింగు, ప్రభుత్వ శాఖల్లో పనిచేసేటువంటి వారు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారందరికీ ఓర్పు, నేర్పు, సహనం, పట్టుదల, ఏకాగ్రతగా ఉండగలగాలి. ఎవరు ఏదైనా అన్నా కూడా పెద్దగా దాన్ని పరిగణలోకి తీసుకోవద్దు. మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తనే ధ్యేయంగా మీరు ముందుకెళ్ళండి. అద్భుతమైన విజయం రాబోయే కాలమంతా రాజయోగం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.